రొటీన్‌గా చేసే సేమియా పాయసం కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచికి ఫిదా అవ్వాల్సిందే. ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పుని స్టవ్ పై గిన్నె పెట్టి నానబెట్టిన నీళ్లతో పాటు అలాగే పలుకులుగా ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికించేస్తే సాంబార్ అయిపోతుంది జాగ్రత్త. ఇప్పుడు మరోవైపు మరో గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక పెద్ద కప్పుతో సేమియా వేసుకోవాలి. ఇవన్నీ నేను మెజరింగ్ కప్స్‌తో తీసుకుంటున్నాను. మీకు నచ్చితే సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవచ్చు. లేకపోతే ఒక నిమిషం పాటు నెయ్యిలో వేయించిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు అంటే దాదాపు లీటర్ వరకు తీసుకోవాలి రెండూ కలిపి. నేనిక్కడ తీసుకున్న సేమియా పెసరపప్పు క్వాంటిటీకి ఇవి సరిగ్గా సరిపోయాయి. ఒకవేళ మీకు తక్కువ కావాలంటే తగ్గించి తీసుకోవచ్చు. ఇదిగో పెసరపప్పు కూడా పలుకులుగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి పక్కనుంచేశాను. పెసరపప్పు ఉడికేలోగా పాలు కూడా పొంగొచ్చేసాయి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు అలాగే వేయించి పక్కనుంచిన సేమియా పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. సేమియా 50% మాత్రమే ఉడికే వరకు 1 నిమిషం పాటు పాలు మరిగించాలి. ఈ కొలతలో తీసుకొని పాయసం చేస్తే మరీ నీళ్లుగా పల్చగా కాకుండా, మరీ గట్టిగా ఉప్మాలా కాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సేమియా 50% ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి రుచికి సరిపడినంత బెల్లం అంటే నేనిక్కడ 2:30 కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. గరిటెతో మెల్లగా అలా కదుపుతూ ఉంటే పాలు వేడిగా ఉండడం వల్ల బెల్లం త్వరగా కరిగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇలా బెల్లం వేసి కలపడం వల్ల సేమియా, పెసరపప్పు మరింత ఉడికిపోకుండా ఉంటుంది. తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు మొదటగా వేసి వేయించుకున్న తర్వాత తురిమిన కొబ్బరి 1 కప్పు వేసుకొని చిన్న కప్పుతో వేయించుకోవాలి. చివర్న ఎండు ద్రాక్ష వేసుకోవాలి. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌తో పాటు చిటికెడు యాలకుల పొడి వేసి పాయసంలో కలిపేస్తే సేమియా, పెసరపప్పు పాల పాయసం రెడీ. ఈ సంక్రాంతికి ఈ పాయసం ట్రై చేసి చూడండి. అన్నం పక్కన పెట్టి మరి 2 కప్పులు ఎక్కువ లాగిస్తారు. ఈ పెసరపప్పు పాయసం ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని పొంగల్ రెసిపీస్‌తో మీ ముందుకొస్తుంది మీ శ్రీవి ఫుడ్స్. థాంక్ యూ.